పాసం మైలారంలోని సిగాచి సంస్థలో జరిగిన ప్రమాదంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం. అనంతరం సిగాచి ప్రమాదంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో గతంలో ఏమైనా తనిఖీలు నిర్వహించారా అంటూ అధికారులను ప్రశ్నించారు. బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా లోపాలను గుర్తించారా అంటూ అడిగారు. అసలు బాయిలర్ల పనితీరు గుర్తించి సంస్థ యాజమాన్యానికి ఏమైనా చెప్పారా అని అధికారులను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి. ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంతా బాగానే కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా మా అధికారులను అందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి. కరెక్ట్. ఈ అన్ని టీంలను ఎవరు కోఆర్డినేట్, సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్, సమ్వన్ హ్యాస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వర్టికల్ వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్టికల్ వీళ్ళు పనిచేస్తే రేపు కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ అన్ అనదర్ ప్రాబ్లం. సో సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది, అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది. ఒకరు ఒకవైపు నుంచి వేస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తాన్ని కొలాప్స్ అయింది అనుకో, ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం. ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం, బాడీస్ ఏదైతే అన్రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం. మూడవది ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్. ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతూ ఉంటుంది, 2 రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్, అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి.